మోహన్జాయ్ మార్కెట్ వద్ద ఉన్నాం. భారీ ఎత్తున వినాయకులు ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి నవరాత్రుల పూజలు అందుకున్నటువంటి గణనాథులు హుస్సేన్ సాగర్ బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బారులు తీరినటువంటి గణనాథుల విగ్రహాలు ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి చిన్న గణపతులు ఆ ప్రతిమలను తీసుకొని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు కూడా కోలాహలంగా బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మోహన్జాయ్ మార్కెట్ వద్ద ఈ యొక్క కూడల్లో వినాయకుల విగ్రహాల ఎదుట మహిళలు ఆటపాటలతో నృత్యాలతో స్వామివారి ఊరేగింపు కోలాహలంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చివరి రోజు పూజలు నిర్వహించి ఇంటి నుంచి హుస్సేన్ సాగర్ వరకు కూడా ఒక శోభాయమానంగా ఈ యొక్క కోలాహలం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా డీజే పాటలకు వినాయక పాటలకు కూడా నృత్యాలు చేస్తూ వారి యొక్క ఆనంద కేలిలో ఈ యొక్క నిమజ్జన వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రధానంగా యువతులు మహిళలు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో కూడా ఈసారి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క మోహన్జాయ్ మార్కెట్ వద్దకు నలువైపుల నుంచి అటు అఫ్జల్గంజ్ నుంచి కావచ్చు, మరోవైపు నాంపల్లి సైడ్ నుంచి, అదేవిధంగా కోటి చాదర్ఘట్ సైడ్ నుంచి కూడా హుస్సేన్ సాగర్ వైపు కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మోహన్జాయ్ మార్కెట్ కూడలి వద్ద భారీ ఎత్తున గణనాథులు ప్రతిమలు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మండపాల వద్ద భారీ విగ్రహాలు ఎత్తైన విగ్రహాలను ప్రతిష్ఠించినటువంటి ఆ విగ్రహాలు ఇప్పటి వరకు ఈ మోహన్జాయ్ మార్కెట్ కూడళ్లకు అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలకు చేరుకోనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి 3 నుంచి 5 ఫీట్ల గణపతులు ఒక వరుస క్రమంలో కూడా ఈ యొక్క హుస్సేన్ సాగర్ తీరానికి బారులు తీరి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా గణనాథులను ఇళ్లలో ప్రతిష్ఠించి 9 రోజుల పాటు నియమ నిష్టలతో అంగరంగ వైభవంగా వైభవోపేతంగా నిర్వహించినటువంటి పూజలను పునస్కరించుకొని ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో కోలాహలంగా గణనాథుణ్ణి గౌరమ్మ పిండి ముద్దతో చేసినటువంటి గణనాథుణ్ణి గౌరమ్మ ఒడికి చేర్చేందుకు ఎంతో కోలాహలంగా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది పిల్లలు మనతో పాటు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడ ఎట్లా అనిపిస్తుంది? వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. పిల్లల ఎంకరేజ్ గురించి నేను వచ్చాను. ఎంబడి పిల్లల గురించి వాళ్ళ ఎంకరేజ్ గురించి వచ్చాను. చాలా బాగా గణేష్ నిమజ్జనం పెద్ద ఎత్తున జనం పార్టిసిపేట్ చేస్తున్నారు. చిన్నారులు కోలాహలంగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని సాగనంపుతున్నటువంటి పరిస్థితి. చిన్న పెద్ద లేకుండా భక్తి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం అందుల పండుగగా ఈ యొక్క ఊరేగింపు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్వామివారి యొక్క శోభాయాత్ర కార్యక్రమాల్లో చిన్నారులు ప్రధానంగా మహిళలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ యొక్క వేడుకలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నగరంలో నమోదైనటువంటి మండపాలను పోలీసులు అధికారికంగా వెబ్సైట్లో నమోదైనటువంటి మండపాల నుంచే కాకుండా ఇళ్లలో ప్రతిష్ఠించి 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథులు వివిధ రూపాల్లో ప్రత్యేక ఆకర్షణీయంగా స్వామివారి అలంకరణ రూపాలతో ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క భక్తులు కూడా వారి ఇళ్ల నుంచి నేరుగా వారి సొంత వాహనాల పైన ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు. మహిళలు కూడా 2 వీలర్స్ 3 వీలర్స్ అదేవిధంగా 4 వీలర్స్ పైన ఈ యొక్క వినాయక ఊరేగింపులు కొనసాగిస్తూ పెద్ద ఎత్తున కోలాహలంగా గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా గణనాథుని నినాదాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పురాణా షహర్ నుంచి ఇక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో కాషాయమయంగా మారిపోతుంది. మరోవైపు ఒకవైపు పూర్తి స్థాయిలో గణనాథుని యొక్క ఆటపాటలతో కోలాహలంతో హుస్సేన్ సాగర్
పాట పట్టినటువంటి పరిస్థితి భక్తులు కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు ఇప్పుడిప్పుడే వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్ తీరానికి భారీగా చేరుకుంటున్నాయి. మోహన్జాయి మార్కెట్ వైపు ఈ యొక్క వినాయకుడికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క గణనాథుని విగ్రహాలను తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క గణనాథుల విగ్రహాలను కూడా క్యూ లైన్లో బారులు తీరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భక్తులకు చిన్నారులు ఈ బాటసార్లకు కూడా అన్ని రకాల ప్రసాదాలను పంపిణీ చేస్తూ కూడా వారి వారి ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి గణనాథులకు సంబంధించి ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మాయి हम लोग आए हैं धूलपेट जालियन भान। हमारे मंडप का नाम है NVRG के फ्रेंड्स एसोसिएशन। ఎట్లా ఎంజాయ్ చేశారు ఏంటి? చాలా చాలా అంటే చాలా మంచిగా ఈ 11 రోజులు गणेश महाराज के ऊपर ही हम लोग अपना टाइम देते हैं। और मैं भी एक यूट्यूबर हूँ, मैं भी एक इंस्टाग्रामर हूँ। बहुत मस्त फील हो रहा है, एकदम बहुत अच्छा लग रहा है। डांस भी कर रहे हैं हम लोग, सब कुछ कर रहे हैं, मस्त एंजॉय करते भी जा रहे हैं, बहुत अच्छा लग रहा है। हर साल हम लोग का ड्रेस कोड रहता है, लेकिन इस साल थोड़ा कुछ होने के वजह से हम लोगों ने ड्रेस कोड नहीं पहना, नहीं तो हम लोग बहुत ही धूमधाम से बैंड बाजा भी लगाकर बहुत ही धूमधाम से गणेश जी महाराज को लेके जाते हैं। अभी भी हम लोग बहुत खुशी से और बहुत दुख के साथ भी गणेश जी महाराज को विसर्जन करने जा रहे हैं। और मैं पब्लिक को ये एक ही मैसेज देना चाहती हूँ, जो भी भक्त गणेश विसर्जन के लिए अपनी फैमिलीज को लेके जा रहे हैं और आम पब्लिक भी जो जा रही है, प्लीज ड्रिंक मत कीजिए, पब्लिक को भी एंजॉय करने दीजिए और खुद भी एंजॉय कीजिए। आज का एक ही दिन रहता है कि सभी लोग बाहर निकलते हैं और जो है सो है ना, अनाप शनाप गाने मत लगाइए, भगवान के भजनों के गाने लगाइए और भगवान की भक्ति में ही उन्हें विसर्जन करने के लिए जाइए। ప్రధానంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క గణేష్ నిమజ్జనాల్లో పార్టిసిపేట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరోవైపు భక్తులు కూడా పలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ యొక్క నిమజ్జన వేడుకల్లో కూడా సాంప్రదాయ వస్త్రధారణలతో పాటుగానే సాంప్రదాయంగా స్వామివారి యొక్క అలంకరణ రూపాలు కావచ్చు, అదేవిధంగా భక్తి శ్రద్ధలతో రావాలి. ఎటువంటి ఇతర కార్యక్రమాలు చేయవద్దు. ఎంత సురక్షితంగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటున్నారో అంతే సురక్షితంగా తిరిగి ఇళ్లకు చేరుకోవాలి. ఏ ఒక్క చోట కూడా ఇబ్బందులు పడవద్దు. ప్రత్యేకించి స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి హుస్సేన్ సాగర్ వైపు దాదాపు లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు. కాబట్టి ఈ యొక్క లక్షలాది మంది భక్తులకు సంబంధించినటువంటి వసతులు అటు ప్రధానంగా వారి యొక్క అవసరాలకు సరిపడా మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం చేపట్టింది. అయితే భక్తులు కూడా వారి యొక్క వస్తువులు కావచ్చు, మరోవైపు చిన్నారులు వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఎండ సైతం అత్యధికంగా ఉంది కాబట్టి వారి యొక్క తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మార్నింగ్ నుంచి ఇవాళ 11 గంటల వరకు స్లోగా సాగినటువంటి ఈ యొక్క విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం ప్రస్తుతం ఊపందుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. నగర నలుమూలల్లో నుంచి గల్లీలో ఇంటిలో గడపలో స్వామివారిని ప్రతిష్ఠించారు. స్వామివారి యొక్క చవితి వస్తుందంటేనే పిల్లలు ప్రత్యేకంగా కోలాహలంగా స్వామివారిని ఈ యొక్క నవరాత్రుల్లో పార్టిసిపేట్ చేస్తారు. అందులో భాగంగానే ఈ యొక్క భక్తులు కూడా చిన్నారులు భారీ సంఖ్యలో హాజరవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భారీగా ఈ యొక్క మోహన్జాయి మార్కెట్ చౌరస్తాకు వినాయక విగ్రహాలతో వస్తున్నటువంటి కార్లు, వాహనాలు, ఆటోలు, టూ వీలర్లతో పాటుగానే అటు చిన్న టాటా ఏసీ లాంటి వాహనాలను కూడా కుటుంబ సమేతంగా చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.